హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఏంటంటే తొలి ఏకాదశి కాబట్టి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ని అయితే దర్శించుకునే దానికైతే వెళ్తూ ఉన్నాను. సో ఫస్ట్ టైం నేను కూడా ఈ జర్నీ అయితే చేయబోతూ ఉన్నాను. సో దీనికోసం నేను ఏంటంటే నెల్లూరు నుంచి ట్రైన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. నెల్లూరు నుంచి విజయవాడ దగ్గర మనకి 255 కిలోమీటర్స్ అయితే వస్తూ ఉంది. సో ఈరోజు నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ని అయితే ఫస్ట్ టైం రన్ అయితే చేయబోతూ ఉన్నాను. ఇంక ఈ ట్రైన్ విషయానికి వస్తే ఇది 2023 సెప్టెంబర్లో అయితే ఇనాగరల్ అయింది. ఫస్ట్ టైం ఇదైతే రన్నింగ్ అయితే అయింది. సో ఇక్కడ నెల్లూరు నుంచి మొత్తం 3 స్టేషన్లో మాత్రమే ఆగుతుంది విజయవాడకు వెళ్ళేటప్పటికి. సో ఫస్ట్ది వచ్చి ఒంగోలు, సెకండ్ది వచ్చి తెనాలి, నెక్స్ట్ ఫైనల్ డెస్టినేషన్ విజయవాడ స్టేషన్లో అయితే ఆగుతుంది. సో ఓవరాల్గా దీని సోర్స్ అండ్ డెస్టినేషన్ అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే ఇది చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో స్టార్ట్ అవుతుంది. విజయవాడ వచ్చి ఎండింగ్ మొత్తం 510 కిలోమీటర్లు రన్నింగ్ అయితే చేస్తుంది ఈ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. సో నేను నెల్లూరు నుంచి తీసుకుంటున్నాను ఈ ట్రైన్. ఇది వచ్చి 255 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి విజయవాడకి అయితే వస్తుంది. నెల్లూరుకి ఎగ్జాక్ట్గా ఇది మార్నింగ్ 8:30కి అయితే వస్తుంది. కేవలం 1 నిమిషం మాత్రమే స్టాప్ అయితే ఉంది. ఇది నెక్స్ట్ అన్ని స్టాపులో కూడా కేవలం 1 నిమిషం మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం లగేజెస్ ఏమన్నా ఉంటే తొందరగా పెట్టేసుకొని సీట్లు అయితే కూర్చోవాలి. ఎందుకంటే తర్వాత ఇది డోర్స్ అని ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతే ఇంక మనం బయటికి వెళ్ళలేము. లోపలికి వెళ్తే ఇంకా లాక్ అయిపోయినట్టే అనమాట. సో మామూలు ట్రైన్స్ లాగా బయట తిరుగుతాను అది ఇది అంటే కుదరదు. దీంట్లో ఆటోమేటిక్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకునే దానికి కూడా మనకి అక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అక్కడ మనీ అయితే మనకు చూపిస్తుంది టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కూడా. నేను ఈరోజు ఫుడ్ కూడా అయితే బుక్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లము మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది చాలా కష్టం అయితే అనుకోవచ్చు. సో నాకు ఈ టికెట్ దగ్గర 750 రూపాయలు అయితే పడింది. మామూలుగా అయితే మనకు నెల్లూరు నుంచి విజయవాడకి 150-200 ఆ రేంజ్లో అయితే వెళ్ళిపోవచ్చు. సో జర్నీ నాకు కొంచెం కంఫర్ట్గా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి అనుకుంటే ఈ ట్రైన్ అయితే మస్ట్ అండ్ ట్రైన్ అయితే నేను చెప్తాను. అలాగే ఇది క్రూజింగ్ స్పీడ్ వచ్చి 130 అయితే దగ్గర టచ్ చేస్తుంది. 130 తగ్గటం లేదు, 120, 125, 130 ఆ రేంజ్లో అయితే వెళ్తూ ఉంది. ఎక్సలెంట్ స్పీడ్ అయితే నేను చెప్తాను. అలాగే బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే నాకు ఇక్కడ తర్వాత ఒంగోలు అయితే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే వడ, సాంబారు అయితే కేసరి ఇచ్చారు. అలాగే వెనిలా రోల్ క్రసెంట్ కూడా ఒకటి ఇచ్చారు. ఓవరాల్గా బ్రేక్ఫాస్ట్ అయితే డీసెంట్గా అయితే ఉంది. అంటే మామూలు ట్రైన్స్లో ఉన్నట్టుగా కొంచెం బాగా లేకుండా ఉండటం కాకుండా కొంచెం నీట్గానే మెయింటైనింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ ట్రైన్లో అయితే. సో నెల్లూరు తర్వాత నేను ఒంగోలుకి అయితే వచ్చాను. ఒంగోలు స్టాప్లో ఎగ్జాక్ట్గా 1 అవర్లో అయితే దించేశారు. 1 అవర్ 10 మినిట్స్ అయితే పట్టింది. 9:40కి అయితే నేను ఇక్కడికి రీచ్ అయ్యాను. తర్వాత నెక్స్ట్ తెనాలి వచ్చి 16 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. ఎగ్జాక్ట్గా 11:15కి అయితే నేను ఇక్కడికి రీచ్ అయ్యాను. తర్వాత ఇంక ఫైనల్ స్టాప్ డెస్టినేషన్ వచ్చి విజయవాడ. ఎగ్జాక్ట్గా చెప్పిన టయానికి 12కి అయితే నేను ఇక్కడికి వచ్చాను. మీరైతే చూసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ కూడా అయితే ఇక్కడ మనకి విజువల్ అయితే చూసుకోవచ్చు. ఓవరాల్గా ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అయితే అనిపించింది. అసలుకి నెల్లూరు నుంచి విజయవాడ వచ్చినట్టే అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్ ఓన్లీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే ప్రెజెంట్ రన్ అవుతుంది. దీన్ని ఇంకా అన్ని ప్లేసులకు కానీ ఎక్స్ప్లోర్ కానీ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని అయితే అనిపిస్తుంది. వైజాగ్, శ్రీకాకుళం అటువంటి ప్లేసుల్లో కూడా లాంగ్ రన్లో కూడా దీన్ని తీసుకొస్తే ఇంకా ప్యాసింజర్స్ చాలా అయితే ఆనందపడతారని చెప్పి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. సో ఇంకా నేను ఇక్కడి నుంచి కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాను. మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 2 కిలోమీటర్లు మాత్రమే టెంపుల్ అయితే ఉంది. నడుచుకొని వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, లేకపోతే ఆటోలైనా మనకి ఇక్కడే బయటకు వస్తే మనకి స్టేషన్ బయటకు వస్తే ఇక్కడ నుంచి ఉన్నాయి. ఓన్లీ 20 రూపీస్ అయితే వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. సో నేను గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను దేవస్థానం వారి సత్రాలు అయితే వెతికాను, నాకైతే కనపడలేదు. సో అందుకని నేను దగ్గరలో ఉన్న ఒక రూమ్ అయితే తీసుకున్నాను. పర్ డే వచ్చి 700, అంటే టెంపుల్కి ఒక 500 మీటర్స్ దగ్గరలో ఉన్న రూమ్ని అయితే తీసుకున్నాను. కొంచెం పర్వాలేదు, యావరేజ్ అని అయితే చెప్తాను 700. ఇంకా మీకు లగ్జరీగా కావాలి అనుకుంటే 1500 to 2000 ఆ రేంజ్లో కూడా అయితే ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయి. మీ ఇష్టం అది.
ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి క్రౌడ్ అయితే రోజు ఉన్న దానికన్నా చాలా ఎక్కువైతే ఉన్నారు. అలాగే మనం ఈ టెంపుల్‌కి వస్తే ఏంటంటే, ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే, ఎటువంటి లో సెల్ఫ్ ఎస్టీమ్‌లో ఉన్నా సరే, మనకి అండగా అమ్మవారైతే దుర్గమ్మ వారైతే ఖచ్చితంగా మన వెనక ఉంటదని అయితే నేనైతే చెప్తాను. సో, అలాగే బ్యాక్ ఎండ్ స్టోరీ టెంపుల్‌కి బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటంటే, అమ్మవారి ముక్కు పుడక కథ మనందరికీ తెలుసు. ముక్కు పుడక ఏంటంటే, కృష్ణా నది తాకితే ప్రళయం వస్తుంది అని చెప్పి ఈ స్టోరీ అయితే ఒకటి మనకు ప్రాచుర్యంలో ఉంది. అలాగే ఇంకో స్టోరీ ఏంటంటే, అమ్మవారికి 2 కళ్ళైతే ఉంటాయని చెప్పి అంటారు. రైట్ సైడ్ ఐ వచ్చి సూర్యుడిని చూపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఐ వచ్చి చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి చెప్తారు. కాబట్టి కుడి పక్కన ఉన్న కొండంత చల్లగా ఉంటుంది, ఎడమ పక్క ఉన్న కొండంత వేడిగా ఉంటుందని ఒక స్టోరీ అయితే మనకి ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో అయితే ఉంది. అలాగే ఇక్కడ ఇంకో స్టోరీ కూడా అయితే మనకి ఉంది, ప్రాచుర్యంలో ఉంది. సో, ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ అమ్మవారు విగ్రహం కాకుండా ఇంకో ఉగ్రహ రూపం ఉందని, వెనక గృహలో పెద్ద ఉగ్రహ రూపంలో ఉందని, చాలా భయంకరంగా ఉంటుందని, చాలా కోపంగా ఉంటుందని అయితే చెప్తూ ఉంటారు. కేవలం ఇక్కడ ఉన్న ప్రీస్టులు అంటే పూజారులు మాత్రమే ఆ ఉగ్ర రూపానికి పూజలు చేస్తారని చెప్పి మనకు ఒక కథ ప్రాచుర్యంలో అయితే కూడా ఉంది. ఇప్పుడే నేను టెంపుల్కి అయితే ఇంద్రకీలాద్రి కొండ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఏంటంటే మనకి టికెట్స్ ఫ్రీ టికెట్స్ ఉంటాయి, 100 రూపీస్, అలాగే 300, 500 రూపీస్ టికెట్స్ అయితే ఉన్నాయి. 500 రూపీస్ టికెట్ తీసుకున్నామంటే ఏంటంటే గర్భగుడిలోకి వెళ్ళి అయితే మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలాగే 300 రూపీస్ టికెట్ అయితే ఒక 8 ఫీట్స్ దూరం నుంచి అయితే మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఫ్రీ టికెట్ అయితే ఇంకొంచెం లాంగ్ నుంచి మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే అమ్మవారు ఒకే విధంగా అయితే మనకు కనపడుతుంది. సో, మన ఇష్టం, మనం ఏ టికెట్ అయినా తీసుకొని అయితే వెళ్ళొచ్చు ఇక్కడ. అలాగే ఈ టెంపుల్కి వెళ్ళిన వారు ఏంటంటే, ఇక్కడ దుర్గమ్మ విగ్రహం దగ్గర మనకు శ్రీచక్రం ఉంటుంది. అక్కడ ఉన్న కుంకుమ కానీ మనకు కానీ దొరికితే మనం చాలా లక్కీ. ఎందుకంటే అక్కడ శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. రోజు అక్కడ పూజించి అక్కడ కుంకుమ అయితే పెడతారు. ఇది కొంతమంది మాత్రమే దొరుకుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి మల్లేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారు. దుర్గమ్మ దేవి ఉగ్ర రూపం దాల్చకూడదని చెప్పి శంకరాచార్యులు వారు ఇక్కడ మల్లేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించారు. స్వామివారిని అలాగే వినాయకుని కూడా మీరైతే వచ్చిన తర్వాత ఇక్కడ దర్శించుకోండి. అలాగే ఇంకా దసరా ఆ టైంలో ఏంటంటే ఇక్కడ పుష్కరాలు అయితే జరుగుతాయి. ముఖ్యంగా నవరాత్రుల ఆ టైంలో ఏంటంటే ఆయుధ పూజ, అమ్మవారికి ఆయుధ పూజలు అయితే కూడా జరుగుతాయి. అప్పుడైతే కన్నులు విందుగా అయితే జనాలు భారీ సంద్రోహంగా అయితే వస్తారు ఇక్కడికి. సో, తప్పకుండా అప్పుడు కూడా మీరు వచ్చి కృష్ణానదిలో స్నానం చేసి అమ్మవారిని అయితే దర్శించుకోండి. చాలా బాగా అయితే ఉంటుంది అప్పుడు. సో, ఇక్కడికి మనం కానీ వస్తే మనకు ఒక ధైర్యం వస్తుంది. లో సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి పోయి మనం ఒక పాజిటివ్ థింకింగ్ అయితే వెళ్తాం. సో, తప్పకుండా ఈ టెంపుల్ని అయితే మీ అందరూ కూడా విజిట్ చేయండి. ఇది నా ఓవరాల్గా కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఎక్స్పీరియన్స్. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.